శనివారం బీబీ జోడీ సీజన్ 2 లో ఇట్స్ కనెక్షన్ రౌండ్. ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఇలా కాకుండా దేంతో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు? అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు, బట్ కొంచెం మెల్లగా అడుగుతాను. మాస్టర్ జీ, సారీ చాలా కనెక్షన్స్ ఉన్నాయి, అందులో చాలా కనెక్ట్ అవుతారు. రెడ్ కలర్ డ్రెస్, ఫుల్ కలర్ఫుల్. ఎస్ గారు, హలో హలో. అదా మీరు ఎందుకు బ్లష్ అవుతున్నారు? ఫినాలే వరకు జోడీతో సహా వస్తా. వెల్కమ్ సీత గారు. హాయ్ ప్రదీప్. వావ్, వండర్ఫుల్. అసలు ఎలా కనెక్ట్ అయ్యారు? వాట్సాప్ లో కనెక్ట్ అయ్యాము. అమ్మా, మీరు మామూలుగా మాట్లాడుకునే కనెక్షన్ కాదమ్మా. అబ్బా ఆకలి అవుతుంది. అయ్ పళ్ళు, ఆకలిని అడగడానికి అమ్మ లేదు, అలాంటిది అమ్మలాగా చెట్టు నా ఆకలి తీర్చింది. దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే. కాన్సెప్ట్ సూపర్ కాన్సెప్ట్, అంటే కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్. ఈ చెట్టు ఏంట్రా అడ్డంగా ఉంది, తీసేయండి దీన్ని. దేనికి సార్? ఫ్యాక్టరీలు వస్తున్నాయి ఇక్కడ. పాదం కదలనంటుందా, ఎదురుగా ఏ మలుపుందో కాలం ముందే. లాస్ట్ పార్ట్ మాత్రం నాకు ఇట్ వాజ్ రియల్లీ హార్డ్ హిట్టింగ్. థ్యాంక్ యూ. 10 out of 10. ఫస్ట్ ఆఫ్ ఆల్ షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇన్ రియల్ లైఫ్. సీయింగ్ హర్ పర్ఫార్మ్ ఫర్ ద ఫస్ట్, సో ఇట్ మేడ్ మీ లిటిల్ ఎమోషనల్. ఒక్కటే చెప్తున్నా మీకు, స్ట్రాటజీ ప్లే చేయొద్దు. ప్రతి జోడీస్ చెప్తున్నాం, ఓన్లీ డాన్స్ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని ఇవ్వండి. బెస్ట్ ఫ్రెండ్ ఇది అది అన్నీ బయట. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రీతు. ఈ రోజు నువ్వు నా పక్క నుండి ఉంటే ఈ ఫ్రెండ్షిప్ డే ఎంత బాగుండేది. ఇంతింతై చెట్టు మన స్నేహంలా చికురిస్తూ పైకెదగాలి. ఈ థీమ్ అయితే చాలా బాగుంది. ఫ్రెండ్షిప్ అనేది ఒక కనెక్షన్. స్టోరీ టెల్లింగ్ వాజ్ వెరీ నైస్. మై ప్రాబ్లమ్ ఇస్ విత్ ద కొరియోగ్రఫీ. సగం కంటే ఎక్కువ నాకు డైలాగ్సే అనిపించినాయి. కొంచెం రితు కూడా చేసుంటే బాగుండేది. ఐ ఎక్స్పెక్టెడ్ క్లియర్గా ఇవే కమెంట్స్ వస్తాయని నాకు తెలుసు. ముందే తెలిసినప్పుడు ఎందుకు నేను అడిగాను మ్యామ్, నేను చాలాసార్లు అడిగాను. కాకపోతే మాస్టర్ వేరేలాగా, అంటే విజయ్ మాస్టర్ ఆన్ స్టేజ్ ప్లీజ్. కాన్సెప్ట్ ఇలా ఉంది, ఒకళ్ళ పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంది, ఇంకొకళ్ళు తక్కువ ఉంది అని మార్చమని మిమ్మల్ని అడిగారు అంటున్నారు. కాకపోతే వాళ్ళకున్న తక్కువ టైంలో నేను ఎందుకు మెస్ చేయాలి, చేసే 4 మినిట్లైనా పర్ఫెక్ట్ చేస్తే చాలు అని చెప్పి అంతే చేయించాను. వాళ్ళకి కొంచెం టైం కూడా కుదరలేదు. అంటే తక్కువ టైం అంటే ముందే కాన్సెప్టే ఐ డోంట్ ఫీల్ ఎనీ ఎమోషన్ ఇన్ దిస్. సరే, వాళ్ళు టైం ఇచ్చుంటే, ఇంకొన్ని ఎక్కువ రోజులు ప్రాక్టీస్కి వచ్చుంటే మీరు ఇంకో బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేవాళ్ళు. డెఫినెట్. లేకపోతే ఈ కాన్సెప్ట్ అద్భుతంగా వచ్చేది. చాలా. So let's welcome Funky team on stage please. బయట ఏంటి అంట పరిస్థితి ఏంటి? సంతోషంగా ఉందని అంటారు నేను ఇక్కడికి రావడం. వ్యాలంటైన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు? సింగిల్ గానే చేసుకుంటా. నో హీ హాస్ ప్లాన్స్. ఏంటి ప్లాన్స్? లేదండి, ఇక్కడనే ఉంటా. వాళ్ళు ఇక్కడికి వస్తున్నారా? ఫస్ట్ టైం ఎలా ప్రపోజ్ చేశారు, ఏం చెప్పారు? హి ఈస్ ఆల్రెడీ ఇన్ లండన్.